నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. కామారెడ్డి నియోజకవర్గంలోని అంబరిపేట గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుభాష్ రెడ్డి గారు మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, స్వరాజ్య స్థాపన కోసం ఆయన చేసిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆయన పరిపాలనా దక్షతను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుభాష్ అన్న మిత్ర బృందంతో పాటు మసానిపల్లి పెరుమాళ్లు గారు మరియు స్థానిక నాయకులు, గ్రామ యువకులు, పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీపతి అష్టవధాన జాగృత అష్ట ప్రధాన నిశ్చిత పురంధర సంగ్రామరాక్షస సింహనాధీశ్వర హిందూ సామ్రాజ్య భూషణ హిందూ స్వరాజ్య సంస్థాపక श्री 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 राजा शिवछत्रपति शिवाजी महाराज की राजा शिवछत्रपति शिवाजी महाराज की जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी नमो पार्वती पते हर हर महादेव हर తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమం ఆర్య క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామని ఆర్య క్షత్రియ గ్రామ అధ్యక్షులు రాంబాయి భాస్కరరావు ఆయన తెలియజేశారు. ముందుగా ఛత్రపతి శివాజీ విగ్రహాహ దాత కీర్తిశేషులు గడిల లక్ష్మణరావు, సతీమణి అన్సాబాయ్, శివాజీ విగ్రహానికి వీర తిలకం దిద్ది పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఆర్య క్షత్రియ జెండాను ఆవిష్కరించారు. గ్రామ పెద్దలు, వివిధ పార్టీ రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ ప్రతిజ్ఞ నిర్వహించి పాఠశాల విద్యార్థులు దేశభక్తి పాటలు పాడారు. అనంతరం గడిల రాజేష్ మెడికల్ హాస్పిటల్, తను మాతృమూర్తి కీర్తిశేషులు హంసభాయ్ జ్ఞాపకార్థంగా ప్రభుత్వ పాఠశాల 42 మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడులను శివాజీ జయంతి సందర్భంగా పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ భారతీయ చరిత్రలో అత్యంత గౌరవనీయమైన వీరత్వానికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి. నీ విద్యార్థులు యువత భావితరాలకు స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గ్రామ సర్పంచ్ షేర్ బద్దం సుమలత రామరాజు, ఉప సర్పంచ్ గడీల రాజశేఖర్ రావు, ఆర్య క్షత్రియ ఉప అధ్యక్షులు రాంబాయి బాలకిషన్, కార్యదర్శి రాంబాయి రాజు, ఎస్టీఓ సాయి రెడ్డి, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబకం ఒకటే దేశం మనది నిజం నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం. వాల్మీకి మనవాడే వ్యాసము రామాయణం, వ్యాసుండెవరో కాదో వ్యాస మహాభారతం. అష్టాదశ పురాణాలు అంతులేని ధర్మాలు. ఒక గ్రూప్ ఫోటో దిగుతాం సార్, ప్రవీణ్ సార్. సరే, ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చేసేయండి అమ్మా. తీసుకున్న వాళ్ళు ఒక గ్రూప్ ఫోటో దిగుతాం. మీద మా పిల్లలు తీసుకుంటే చాలా చక్కగా ఎగ్జామ్ రాస్తారు సార్. ప్రజలందరికీ ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాము. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క గ్రామ పెద్దలకి, అలాగే మన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులందరికీ ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఇక్కడ అందరం ఎందుకు సమావేశమయ్యాం అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిందే. మన ఛత్రపతి శివాజీ కథ ఏంది, ఆయన చేసిన యుద్ధాలు ఏంటి, ఆయన మనకు చూపిన మార్గం ఏంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
తెలుసుకొని ప్రతి ఇంటింట ఒక వీర శివాజీ లాంటి యోధుడు తయారవ్వాలి. ఆ విధంగా తయారై మనం ముందుకెళ్తేనే మన భారతదేశాన్ని కాపాడగలుగుతాం, మన సమాజాన్ని కాపాడగలుగుతాము. ఛత్రపతి శివాజీ చూపిన ధైర్యం, సాహసం ప్రతి ఒక్కరిలో అణువణువున ఉండాలి. శివాజీ పేరు చెప్తేనే మన ఒంట్లో ప్రతి నర రక్తం ఉప్పొంగి పారుతుంది. ఎందుకంటే ఆయన తల్లి, ఆయన గురువు, అదే విధంగా మన శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ కూడా మన దేశం కోసం ప్రాణాలు అర్పించి హిందూ సామ్రాజ్య స్థాపితం కోసం ఎంతో శ్రమ చేసి పాటుపడ్డారు, వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు. అదే విధంగా మనము, మన పిల్లలు, మన భావి తరాలు కూడా మన దేశం కోసం పాటుపడాలి అని చెప్పేసి ప్రతి అందరినీ నేను కోరుకుంటున్నాను. ఇందాక రాజేష్ చెప్పినట్టుగా శివాజీ పేరు చెప్తే ఎట్లయితే మనకి రక్తం ఉడుకుతుందో అట్లా రక్తం ఉడికి మన అందరం భారత పౌరులము, శివాజీ యొక్క వారసులము. ఆ స్ఫూర్తితో నడుచుకుంటే ఆయన ఏం చేసిండు, శత్రు కార్యాలు కూడా కనిపిస్తే పసుపు కుంకుమ ఇచ్చి పంపించినటువంటి వ్యక్తి ఎవరైతే శివాజీ మహారాజ్. కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో వెలసిన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. భక్తిశ్రద్ధలతో 3 రోజుల పాటు సాగే ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు గణపతి పూజలు జరిగాయి. భక్తుల జయ జయధ్వనులు, వేదమంత్రోచ్చరణల మధ్య ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కమిటీ సభ్యులు నిర్వహించిన హోమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ఆహుతులను సమర్పించారు. 3 రోజుల పాటు జరిగే వేడుకల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, శాంతి హోమాలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ సభ్యులకు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్, మహేష్, ఆముదాల సంతోష్, మాజీ కౌన్సిలర్ కారంగుల అంజలు రెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వ్రతమై ప్రసాదిస్తున్నారు. కొడుకులు వచ్చింది, కొడుకులు వచ్చిపోయినా బాధతోటి చేసిందా కొడుకులు సత్యనారాయణ స్వీకరిస్తారు. వాళ్ళకు సంపూర్ణమైనటువంటి అనుగ్రహం భగవంతుడు సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఎవడు కూడా నేను కూడా నాకు కూడా కావాలి, మీ అందరి కోసం నేను కూడా చెప్పాను. అందరూ మాయలు జై శ్రీమన్నారాయణ. రమాసత్య సత్యనారాయణ స్వామి గుడి వద్ద 3 రోజుల కార్యక్రమాలను నిన్నటి రోజు గణపతి హోమం జరిగింది. ఈ రోజు గణపతి హోమము విజ్ఞాన వృతాలు జరిగాయి. రేపు కూడా ఇలాగే జరుగుతుంది. రేపు లక్ష పూజ కూడా ఉన్నది. అన్నదానం కూడా ఈరోజు రేపు కలదు. అల్పారం కూడా కలదు. అందరూ అధిక సంఖ్యలో భక్తులు వచ్చి సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. సత్యనారాయణ స్వామి గుడి నిర్మాణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిర్మాణించిన తర్వాత ఇది మొదటి ప్రథమ వార్షికోత్సవం. 18, 19, 20 తారీఖులలో 3 రోజులు రమా సహిత సత్యనారాయణ స్వామి వార్షికోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజు 18వ తారీఖు నాడు వినాయకుని పూజతోని మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఈరోజు హోమాలు అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం జరిగింది. ఇదే ఆనవాయితీగా రేపు కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు హోమాలు జరుగుతాయి. ఇంతకుముందు గత సంవత్సరంలో సత్యనారాయణ ఆలయ నిర్మాణానికి చాలా మంది సహకరించారు. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయ నిర్మాణంలో భాగంగా ఈ కార్యక్రమాలకు కావాల్సినటువంటి ఆర్థిక పరంగా కొద్దిగా ఇబ్బందులు కాబట్టి తర్వాత పల్లకి సేవ ఉంటుంది. ఈ రమా సహిత సత్యనారాయణ స్వామి పల్లకి సేవ తర్వాత అల్పాహారం టిఫిన్ ఉంటుంది. తోచిన విధంగా అందరూ తప్పకుండా హాజరు కావాలి, పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాము. మా గాంధీనగర్ జై శ్రీమన్నారాయణ.
మరియు మా కమిటీ స్వామివారి అధ్యక్షులు, కార్యదర్శుల తరఫున కూడా ప్రతి రూపాల ఒక్కరు దండ మనం మీద ఉన్నప్పుడే పోయిందా ఇక్కడ నుండి లక్ష్మణజీ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తన స్వార్థం కోసం చూడలేదు, మరాఠాల ఉన్నతి కోసం చూడలేదు, ఆయన రాజ్యపాల స్థాపన కోసం చూడలేదు, హిందువుల యొక్క పరిరక్షణ చేశాడు. ఛత్రపతి నార్మల్ శివాజీ, ఛత్రపతి శివాజీ మన యొక్క కశ్మీర్ లోపల, పైల్గాం లోపల మన యొక్క హిందువులను చంపేశారు. నువ్వు హిందువా కాదా? హిందూ అయితే చంపేయడం, ముస్లిం అయితే వదిలేయడం. అంటే ప్రపంచంలో ఎవరిపైన దాడి చేస్తున్నారు, ఈ దేశంలో ఎవరిపైన దాడి చేస్తున్నారంటే ఇస్లామిక్ తీవ్రవాదం ప్రపంచం లోపల హిందూ సమాజాన్ని నాశనం చేయాలని చూస్తుంది. కాబట్టి పహల్గాం లోపల హిందువులందరినీ చంపేశారు. కాబట్టి హిందువా కాదా అని బొట్టు పెట్టుకోకపోతే మరి బట్టలు ఇచ్చి చూసి హిందూ అని ఐడెంటిఫై అయిన తర్వాతనే అతన్ని చంపేశారు. భర్తను చంపేశారు కదా అని భార్య నన్ను కూడా చంపేయంటే నీ మోదీకి చెప్పుకోవాలని చెప్పేసి అన్నదాన్ని. తాడ్వాయి మండలం కేంద్రంలో ప్రభుత్వ కళాశాల మైదానంలో తెలంగాణ మార్క్ షెడ్ సి.ఎస్. తాడ్వాయి తీరంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో కొబ్బరికాయ కొట్టి పునఃప్రారంభించిన ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్మోహన్ అనంతరం ఆయన సభావేదికను ఉద్దేశించి మాట్లాడుతూ మొక్కజొన్న జూడ్లు ఉన్న పంటలో బీర్నిస్ పంట రైతులు అధికంగా వేయడంతో మొక్కలు ధాన్యం అమ్ముకోవడంలో కాస్త లేట్ అయిన రైతులకు ప్రయోజన విధంగా ప్రభుత్వం నుండి 40,000 క్వింటాళ్ల మొక్కజొన్నలు ధాన్యను కొనుగోలు చేసే విధంగా ఇంకా 10,000 క్వింటాల్లో మొక్కజొన్న ధాన్యం అదనంగా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారి సహకారంతో తెలంగాణలో ఏ జిల్లాలో లేకుండా మొక్కలు ధాన్యం కొనుగోలు ప్రభుత్వ మద్దతు ధరతో తాడ్వాయి సెంటర్ రైతులకు 30 కోట్ల రూపాయలు లాభం వస్తుందని, కొనుగోలు కేంద్రం పునఃప్రారంభించడం చరిత్ర రికార్డు అని ఎమ్మెల్యే మదన్ మోహన్ అంటేనే ఒక రికార్డు ఆయన తెలియజేశారు. రైతులు ఎవరు దళారీలకు మొక్కజొన్నలు అమ్ముకోవద్దని మద్దతు ధర క్వింటాల్ 2,400 రూపాయలతో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. మొదటి విడతలు కొనుగోలు చేసిన మొక్కజొన్న ధాన్యం తప్పులు రైతులు అకౌంట్లకు రాకపోవడం, స్థానిక ఎలక్షన్లో ఉండడం వల్ల కాస్త లేట్ అయిందని, ఇప్పటివరకు 30% రైతులకు అకౌంట్లోకి డబ్బులు వచ్చాయని, ఇంకా 70% డబ్బులు వారం రోజుల్లోపు రైతుల అకౌంట్లోకి డబ్బులు వస్తాయని ఆయన తెలియజేస్తూ ఇకనైనా ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ పైన బురద జల్లడం మానుకోవాలని, ప్రతిపక్ష పార్టీలు అంటే ప్రజలకు మేలు అయ్యే పనులు చేయాలని, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే ప్రజలకు ఇబ్బంది అవుతుందని ఆయన తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికులు వలె పని చేస్తూ ఇంటింటికి
గడప గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతులకు లబ్ధి చేరే విషయాలు చేరే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన తెలియజేశారు. అనంతరం ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఛత్రపతి విగ్రహానికి పూలమాల వేసి దేశం కోసం పేద ప్రజలకు మంచి పనులు చేసేవారు చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వ్యవసాయ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ శశిధర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి నర్సింలు సదాశివనగర్ సొసైటీ చైర్మన్ సంగేనాయక్ వైస్ చైర్మన్ జక్కుల రాజిరెడ్డి, తాడ్వాయి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జుక్కటి వెంకటరెడ్డి, కాంగ్రెస్ మండల నాయకులు ఆకిటి వెంకట్రాము రెడ్డి, జంగం రాజు, మెట్టు రామచంద్రం, షౌకత్ అలీ, మేకల రాజు, మద్ది మహేందర్ రెడ్డి, గైని శివాజీ, ఏనుగు వెంకట్ రెడ్డి, అఖిల్ రావు, సిహెచ్ రాజ్ కుమార్, శ్యామ్ రావు తదితరులు పాల్గొన్నారు. అడుగుతున్నా ప్రతిపక్షం, చదువు రాదు, తెలివి లేదు, ఏమనంటే ధర్నా రోడ్డు మీద కూర్చుంటారు. చిన్నదానికి పని చేసేది లేదు, ఏమనంటే ధర్నా రోడ్డు మీద కూర్చుండి సోషల్ మీడియా పెట్టుకొని విజయ పదంలో ముందుకు పోతున్నా. నాయన అది కాదురా నాయన, పని చేయాలకు. ఇలా రైతులు ఈ ప్రాంతంలో, తాడవాయి ప్రాంతంలో ప్రతి గ్రామంలో రైతులు ఉన్నారు. ఇక్కడ ఐటీ ఇండస్ట్రీస్ లేవు నాయన, ఇక్కడ ఇండస్ట్రీస్ లేవు. మన రైతుల గురించి మాట్లాడాలా. ఈరోజు 40,000 మెట్రిక్ టన్నులకు ఈరోజు మనకు ఆర్డర్ వచ్చింది. ఇంకా 10,000 టన్నుల గురించి కూడా కలెక్టర్ గారు ఇస్తారని చెప్పి డిఎం గారు చెప్తా ఉన్నారు. ఈ లెక్కపత్రం కూడా మన దగ్గర ఉంది. అంటే చదువుకున్నలకు లెక్క కలుస్తున్నట్టు ఇలా కుటుంబాలకు మనం హెల్ప్ చేయాలంటే రైతు కుటుంబాలని 600 రూపాయలు, ఒక 600 రూపాయలు మనకు మిగులుతున్నాయి. కింటల్కు 600 రూపాయలు మిగిలితే ఇలా 40,000 నుంచి 50,000 అంటే లెక్కేస్తే 30 కోట్ల రూపాయలు ఇలా మనము తాడవాయి మండల రైతులకు లాభం ఇస్తున్నాం. ఇది చేయాల్సింది పని, ఇది చేయాల. ఒట్టిగా ధర్నా కూర్చొని సోషల్ మీడియాలో ఫ్రీగా దొరికిందని వాట్సాప్లలో పెట్టుకుంటే లీడలం గాం. లీడలం ఎప్పుడైతామంటే ఏదైతే ఒక ప్రజాక నాయకుడు కావాలంటే, ప్రజాసేవ చేయాలంటే దమ్ము ధైర్యం ఉండాలి. దమ్ము ధైర్యం ఉండి ప్రజల గురించి పనిచేసే సత్తా కావాలి. రైతుల గురించి ఆలోచించాల. ఇలా 30 కోట్ల రూపాయలు అంటే ప్రతి తల్లికి, ప్రతి కుటుంబానికి ఎంతో అంత లాభం జరుగుతూ ఉంది. ఇలా ధరలకు అమ్ముకుంటే 1,600 రూపాయలు పోయేది ఇలా మా గవర్నమెంట్ ఇలా 2,200 రూపాయలతో ఈరోజు 2,400తో చేస్తా ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో డిఎం గారు చెప్పినట్టు ఎక్కడ కూడా పొగ ప్రారంభించలేదు. ఓన్లీ తాడవాయిలోనే స్పెషల్ గా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఇది చరిత్ర, ఇది రాసి పెట్టుకోండి. కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని ఎల్పుగొండ వెలమ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి మాచారెడ్డి మండల బీజేపీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని దోమకొండ మండల కేంద్రంలోని పెద్దమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి దోమకొండ మండల బీజేపీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడి గ్రామంలో ఆర్య క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396 జయంతిని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అని గ్రామ ఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షులు నడిపోళ్ల ప్రభాకర్ రావు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు డాకూరి శివాజీ రావు, ఉపాధ్యక్షులు నడిపోళ్ల విజయ్, దోలె మోహన్ రావు, గ్రామ సర్పంచ్ అంజనీ భాయ్ రఘుపతిరావు, ఉపసర్పంచ్ రాజుయాదవ్ ప్రసాద్ రావు, రమేష్ రావు, రాజేందర్ రావు, చిన్నగోల రాములు, ఆర్య క్షత్రియ సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున ఆ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఛత్రపతి శివాజీ ఇంత గొప్ప మహానుభావుడు ఏ విధంగా పేరు తెచ్చుకున్నాడంటే, ఆయన మహారాష్ట్రలోని పూణే జిల్లాలో శివనీర్కోటలో జన్మించి 1630 ఫిబ్రవరి 19న జన్మించినటువంటి వ్యక్తి జిజియాబాయి
పుత్రుడు శివాజీ మహారాజ్. ఆయన యొక్క చేసిన ఘనత మన హిందూ ధర్మం కోసం, హిందువుల దేవాలయాల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఇవాళ ఆయన చేసినట్టు మన గ్రామంలో ప్రతి ఒక్క గ్రామంలో కానీ హనుమన్లు కావచ్చు, గ్రామ దేవతలు, పౌషమ్మ కావచ్చు, ప్రతి ఒక్కటి ఆయన త్యాగం వల్లనే ఇవాళ మనం నిర్మించుకున్నాం. హైందవ సామ్రాజ్య నిర్మాత, హిందూ ధర్మ నిర్మాత అయినటువంటి శివాజీ మహారాజ్ జయంతి యొక్క ప్రతి ఒక్కరికి, గ్రామంలోని ఆర్యక్షత్రియ బంధువులకు అట్లాగే గ్రామంలోని ప్రతి ఒక్కరికి, హైందవ జాతికి శుభాభివందనాలు. ఎందుకంటే నిజంగా శివాజీ మహారాజు ఇంత గొప్ప వ్యక్తి కావడానికి కారణం కేవలం తన యొక్క తల్లి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎటువంటి సంస్కారం ఇస్తే పిల్లలు అట్లా తయారవుతారు. కేవలం అతనికి అన్నం పెట్టి, ఉప్పుపాలు పెట్టి తన యొక్క శరీర పోషణ కొరకే ప్రయత్నం చేయలేదు. ఏమున్నా ఖచ్చితంగా హైందవ జాతిని నిర్మించడం కొరకు ధర్మం అంతరించిపోతుంది. ఇంకా ముఖ్యంగా ఆ మొఘలుల యొక్క అరాచకాలు మన హిందూ మహిళల పైన అసలు నిజంగా అవి చెప్పుకోవడానికి కంటతడి వస్తుంది. అటువంటి తరుణం లోపల శివాజీని ఇక్కడ ఎవరు లేరు, కేవలం ఒకే ఒక వ్యక్తి ఎవరిని తయారు చేయాలంటే జిజియా. ఎంతో మంది మహాపురుషు వ్యక్తులు ఉన్నారు, కానీ శివాజీ లోపల ఉన్నటువంటి పోరాట తత్వాన్ని జిజియా మాత గుర్తించి అతనికి నిజంగా చెప్పాలంటే ఉగ్గుపాలు తినబెట్టుకుంటా బండరాళ్ళ మీద నడిపించిందట శివాజీ మహారాజు. ఎందుకంటే తట్టుకునే శక్తిని నేర్చుకుంటాడని చెప్పేసి. అందుకే ఎంతో మంది ఇంకొకటి విషయం, తన యొక్క తండ్రి అయినటువంటి షాహాజీ కోటలను మొఘలు ఎంతో మంది ఆక్రమించుకున్నారు. వాటిని తిరిగి సంపాదించినటువంటి ఏకైక కుమారుడు ఎవరైనా ఉన్నారంటే శివాజీ మహారాజ్. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,56,500, వెండి 2,550 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.